సరే సార్ నమస్తే అండి. నా పేరు చంద్రకళ. మా నాన్నగారికి మేము చిన్నమ్మాయి, ముగ్గురు పిల్లలమి. మా అన్నయ్య, నేను, మా అక్క. మా నాన్న పరిస్థితి చూసి మేమెంతో మానసికంగా బాధపడతా ఉండేవాళ్ళం. మా ఇంటికొచ్చినప్పుడు దొడ్లోకి వెళ్ళలేని పరిస్థితి, అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి అండి. ఎక్కడికెళ్ళినా గానీ బీపీ పెరుగుతుందమ్మా, నేను చేయించుకోను, ఆపరేషన్ అని భయపడేవాడు. మళ్ళీ మేము ఆపరేషన్ చేపిస్తే నాన్నగారికి ఎట్లా ఉండేది అని దానికోసం భయపడి మేము చేయటానికి భయపడేవాళ్ళమండి. ఈ శివయ్య గారిని అన్నయ్య ఫ్రెండ్ ద్వారా శివయ్య గారిని కలిసిన తర్వాత నాన్నగారికి ధైర్యం వచ్చి ఆపరేషన్ అంటే ముందుకొచ్చి చేయించుకోవడానికి సిద్ధపడ్డాడండి. 2 కాళ్ళు పూర్తిగా సక్సెస్ అయినాయి. నాన్న పని నాన్న చేసుకోగలుగుతున్నాడు. మాకెంతో ఆనందంగా ఉందండి. ఆయన రుణం మేము ఈ జీవితంలో మర్చిపోలేము. శివయ్య గారి మేలు. ఆ డాక్టర్ గారు మాకు దైవ రూపంలో మాకు మా నాన్నని నడిపించి నిలబెట్టి నుంచోబెట్టాడండి. ఆయన కృతజ్ఞతా వందనాలు తెలుపుతున్నానండి. చాలా ఆపేసాను. నమస్కారం. ఏమో మా చెల్లెలో నేను మా మేనగోడలో నాన్న కోసం ఎంతో తప్పించాము. హాస్పిటల్ తిరిగి తిరిగి ఎంతో శ్రమ చేసింది మా చెల్లెలు కూడా. మాకు ఇప్పుడు అంతా ఆనందంగా ఉందండి. మా నాన్నగారు అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన మా కుటుంబానికి పోట్ల శివయ్య గారు ఇచ్చి ఎంతో ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. శివయ్య గారికి జన్మ జన్మలు రుణపడి ఉంటామని మేము చేతులు ఎత్తి నమస్కరించుకుంటున్నాము. ఈ శివయ్య గారు చేసిన మా సహాయం, మా నాన్నగారు చేసిన ట్రీట్మెంట్కి కానీ ఎంతో సహాయపడి రుణపడి ఉంటామండి. ధన్యవాదాలండి. నమస్తే అండి. నా పేరు కోటేశ్వరరావు. ఈయన పేరు దాది వెంకటేశ్వర్లు, మా పెదనాన్నగారు. మాది బాపట్ల జిల్లా నగరం మండలం కొలగాని వారిపాలెం గ్రామం. 15 సంవత్సరాల నుంచి ఈయన మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారు. ఈయన తిరగని హాస్పిటల్ లేదు. ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నారు కానీ సరైన ట్రీట్మెంట్ దొరకట్లేదు. ఈయన చాలా ఇబ్బంది పడతా మంచంలో నుంచి లెగవలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాడు. మా రిలేషన్లో వాళ్ళు తెలుసుకున్నాము. శివయ్య గారు, పోట్ల శివయ్య గారు డాక్టర్ గారు ఉన్నారు అని చెప్తే ఆఖరిగా సార్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ గారి దగ్గరికి. ఆయన చూసి ఒక్కసారి మా పెదనాన్న కూర్చోబెట్టి మాట్లాడారు. ఎంతోమంది మాట్లాడినా కానీ ఆయన ట్రీట్మెంట్ కానీ ఆయన మాటల్లో మా పెదనాన్న గారికి బాగా నచ్చి ఆపరేషన్ అంటే భయపడే వ్యక్తి కూడా కూర్చొని నేను ఆపరేషన్ చేయించుకుంటానండి, చేస్తే మీరే చేయాలని దగ్గరుండి భయం పోయి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ రోజున మంచంలో నుంచి లేవలేని పరిస్థితి నుంచి ఈ రోజున ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఈయన వ్యవసాయం అండి ఊళ్ళో. ఈరోజు పొలం వెళ్ళగలుగుతున్నాడు, ఆయన పని ఆయన చేసుకోగలుగుతున్నాడు, ఏ ఇబ్బంది లేదు. కానీ ఈయన ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుందండి. మోకాళ్ళ ఆపరేషను ఈయన చేసినట్టు ఎవరు చేయరేమో అంత జాగ్రత్తగా ఒక పేషెంట్ని చాలా జాగ్రత్తగా చెప్పి అర్థం చేసుకొని భయం లేకుండా చాలా బాగా ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారండి, బాగుంది ఇప్పుడు. నమస్కారం సార్. నేను బాపట్ల జిల్లా నగరం మండలం కొలగానవారిపాలెం గ్రామం అండి. నా పేరు దాది వెంకటేశ్వర్లు. నేను ఈ మోకాళ్ళ నొప్పి నుంచి 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను. ఇబ్బంది పడి ఎన్నో హాస్పిటల్ తిరిగాను. తిరుపతి బారోడ్ హాస్పిటల్ దాకా కూడా తిరిగి వచ్చాను. ఎక్కడా నాకు ఆపరేషన్ చేసేస్తానికి సెట్ అయ్యేటట్టు అనుమానంగా ఉంది. ఆఖరికి అడ్రస్ తెలుసుకుని శివయ్య గారు అడ్రస్ వెంకటేశ్వర గారి ద్వారా తెలుసుకుని అక్కడికి వచ్చానండి హాస్పిటల్కి. ఆయన చెప్పే మాటలను బట్టి చేయించుకుందామని నాకు ఇది కలిగింది, ఆయన దగ్గర నేను చేయించుకున్నానండి. ఆపరేషన్ చేయించుకున్న దగ్గర నాకు సెట్ అయింది బాగానే. 2 కాళ్ళు 5 గంటల దాకా పట్టినాయండి ఒక్కొక్క కాలు. నేను చేయించుకున్నానండి ఆయన గారి దగ్గర. శుభ్రంగా నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. అన్ని పనులు శుభ్రంగా చేసుకుంటున్నాను. బాత్రూమ్కి వెళ్ళటం కానీ, మెట్లు ఎక్కి దిగటం కానీ, పొలాల పనులకి వెళ్ళటం, పనులు చేయట్లేదు కానీ ఊరికి వెళ్ళటం రావటం, అన్ని పనులు నేను శుభ్రంగా చూసుకుంటున్నానండి. నా పని అంత ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. నాకు ఆ చేయించుకున్నాక అంతా బాగుందండి.